ఓం శాంతి. ఈరోజు మురళి 26/10/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 15/10/2007లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ సంగమ యుగము జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు, సంగమ యుగంలో జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు అన్ని భారాలను బంధనాలను బాబాకిచ్చేసి డబల్ లైట్గా కండి. బాబా, మీరు డబల్ లైట్గా కావాలంటే మీకున్న అన్ని బంధనాలని భారాలని నాకు ఇచ్చేయండి. అప్పుడు సంగమ యుగంలోని జీవన్ముక్త స్థితిని మీరు అనుభవం చేయగలుగుతారు. భవిష్యత్తులో అయితే జీవన్ముక్త స్థితి ప్రాప్తి ఉండనే ఉంది. అయితే బాబా బిడ్డ అయినాక మనకు ఆస్తి రూపంలో ముక్తి, జీవన్ముక్తి లభించింది కదా. ఆ జీవన్ముక్తిని ఇప్పుడే అనుభవం చేయాలంటే మనకున్న భారాలన్నింటినీ, బంధనాలన్నింటినీ బాబాకు అర్పణం చేసేయండి. ఈరోజు విశ్వ రచయిత అయిన బాబ్దాదా తన మొదటి రచన అయిన అతి లవ్లీ మరియు లక్కీ అనగా అతి ప్రియమైన, అతి అదృష్టవంతులైన పిల్లలతో మిలనం జరుపుతున్నారు. చాలామంది పిల్లలు సముఖంలో ఉన్నారు, కండ్లతో చూస్తున్నారు. మరియు నలువైపులా కల అనేక మంది పిల్లలు మనస్సులో ఇమిడి ఉన్నారు. కొంతమంది కళ్ళల్లో ఇమిడి ఉన్నారు, చూస్తున్నారు. కొంతమంది సముఖంలో ఉన్నారు, కొంతమంది మనస్సులో ఇమిడి ఉన్నారు, దూరంగా ఉన్న పిల్లలు. బాబ్దాదా పిల్లల యొక్క ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న 3 భాగ్యరేఖలను చూస్తున్నారు. మొదటి భాగ్యం బాబ్దాదా యొక్క శ్రేష్ఠ పాలన. రెండవ భాగ్యం శిక్షకుని ద్వారా చదువు. మూడవ భాగ్యం సద్గురువు ద్వారా లభించిన అన్ని వరదానాలతో మెరుస్తున్న నక్షత్రం. మీరందరూ కూడా మీ మస్తకం పైన మెరుస్తున్న నక్షత్రాన్ని అనుభవం చేస్తున్నారు కదా. సర్వ సంబంధాలు బాబాతో ఉన్నాయి. అయినా కూడా జీవితంలో ఈ 3 సంబంధాలు అతి అవసరం. మరియు గారాబాల ముద్దు పిల్లలైన మీ అందరికీ ఇవి సహజంగానే ప్రాప్తించాయి కదా. జీ బాబా, నషా ఉంది కదా. ఓహో బాబా, ఓహో ఓహో శిక్షకుడు, ఓహో ఓహో సద్గురువు, ఓహో. ప్రపంచంలోని వారైతే మహానాత్మగా చెప్పుకునే లౌకిక గురువు ద్వారా ఒక్క వరదానాన్ని పొందేందుకు ఎంత కష్టపడతారు, అంతే కదా ప్రపంచంలోని వాళ్ళు. అయితే మనము రోజు వరదానం, మనం ఏమీ పరిశ్రమ చేయకుండానే మనకు వరదానం లభిస్తుంది. వరదానం పొందేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. కానీ మీరు జన్మించినప్పుడే బాబా మిమ్మల్ని సహజ వరదానాలతో సంపన్నం చేసేశారు. భగవంతుడైన బాబా మాపై ఇంతగా బలిహారం అవుతారు అనేది మీరు స్వప్నంలో కూడా ఊహించలేదు కదా. ఇంత శ్రేష్ఠ భాగ్యము మీకు ప్రాప్తిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? బాబా మన భాగ్యాన్ని గుర్తు చేస్తూ మనకే దాని యొక్క నశాన్ని ఎక్కిస్తున్నారు. భక్తులు భగవంతుని పాటను పాడుతారు. భగవంతుడైన బాబా ఎవరి పాటను పాడుతున్నారు? అదృష్టవంతులైన పిల్లల పాటను పాడుతున్నారు. భక్తి మార్గంలో భగవంతుని పాట పాడితే అందరూ, కానీ ఇక్కడ బాబా పిల్లల యొక్క, భాగ్యశాలి పిల్లల యొక్క పాటను పాడుతున్నారు. ఎంత అదృష్టం కదా, అది బాబా అంటున్నారు. ఇప్పుడు కూడా మీరందరూ రకరకాల దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూల విమానంలోనా, లేదా పరమాత్మ ప్రేమ యొక్క విమానంలోనా? స్థూల విమానంలో వచ్చినా కూడా దానికి కూడా ఆధారము పరమాత్మ ప్రేమనే కదా. పరమాత్మ ప్రేమ ఉన్నందునే స్థూల విమానంలో కూర్చొని వచ్చారు.
అన్ని వైపుల నుండి వచ్చి చేరుకున్నారు కదా. పరమాత్మ విమానం ఎంత సహజంగా తీసుకొస్తుంది, ఎటువంటి కష్టము ఉండదు. ఆ విమానంలో కూర్చుంటే కూడా భయం. కానీ ఈ విమానము చాలా శ్రేష్టమైనది, కష్టం కూడా లేదు. అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో చేరుకున్నందుకు అభినందనలు. మొదటిసారి వచ్చిన వారైనా లేక చాలా కాలం నుండి వస్తున్న వారైనా కానీ బాబ్దాదాకు ప్రతి ఒక్కరి విశేషత గురించి తెలుసు. బాబ్దాదాకు ఏ పిల్లలైనా సరే, వారు చిన్నవారైనా పెద్దవారైనా, మహావీరులైనా పురుషార్థులైనా, పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైన వారే. చూసారా బాబా సమదృష్టి ఎంత ఉంటుంది. ఆత్మాభిమాని, పరమాత్మ అభిమాని, దేహాభిమానికి డిఫరెన్స్. దేహాభిమానిలు అందరూ వేరువేరుగా అందరినీ చూస్తారు, కానీ పరమాత్మ ఎటువంటి వారినైనా ఒకే దృష్టితో చూస్తారు. అందరూ ప్రియమైన వారే. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, మహావీరులైనా పురుషార్థులైనా అందరూ ప్రియమైన వారే. ఎందుకని? మీరు బాబాను వెతికారు కానీ లభించలే బాబా. కానీ బాబ్దాదా పిల్లలైన మిమ్మల్ని, ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో, దయతో, స్నేహంతో మూలల నుండి వెతికారు. ప్రేమ ఉంది కాబట్టే వెతికారు కదా. ఎందుకంటే ఎటువంటి విశేషత లేనివారు నా పిల్లల్లో ఒక్కరు కూడా లేరు. ఏమంటున్నారు బాబా? నా పిల్లల్లో ఎటువంటి విశేషత లేనివారు ఒక్కరు కూడా లేరు. అంటే నా పిల్లలందరిలోనూ ఏదో ఒక విశేషత ఉంది. ఏదో ఒక విశేషతయే మిమ్మల్ని బాబా దగ్గరికి తీసుకొచ్చింది. గుప్త రూపంలో వచ్చిన బాబాను గుర్తించారు. మేరా బాబా అన్నారు. నా బాబా అని అంటారు కదా. నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. నా బాబా అని అంటారు కదా. ఇది విశేషత కదా. పెద్ద విజ్ఞానవేత్తలు, పెద్ద విశేష వ్యక్తులు తెలుసుకోలేకపోయారు. కానీ మీరందరూ బాబా అంటున్నారు చూడండి, ఎంత మంచిగా చెప్తున్నారు. కానీ మీరందరూ అయితే బాబాని తెలుసుకున్నారు కదా. తెలుసుకోవడమే కాదు, మీ వారిగా చేసుకున్నారు కదా. బాబా కూడా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. ఈ సంతోషంతో పాలన చేయబడుతున్నారు, ఎగురుతున్నారు. నడవడం లేదు, ఎగురుతున్నారు. ఇటువంటి నడిచేవారు బాబాతో తమ ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే బాబా అయితే ఎగిరేవారు కదా. అటువంటప్పుడు నడిచేవారు ఎలా తోడుగా అవుతారు? ఒకరు వెహికల్లో, ఒకరు ఫ్లైట్లో పోయేవాళ్ళు, ఒకరు నడిచేవాళ్ళు ఎట్లా కుదురుతుంది కదా జోడి. అది బాబా అంటున్నారు. ఎవరైతే ఎగిరే కలవారో వారు చేతులెత్తండి. బాబాతో తమ ఇంటికి వెళ్ళలేరు, ఎందుకంటే బాబా అయితే ఎగిరేవారు. అటువంటప్పుడు నడిచేవారు ఎలా తోడుగా వెళ్ళగలుగుతారు? అందుకని బాబా పిల్లలందరికీ వరదానాన్ని ఇచ్చారు. ఫరిస్తా స్వరూప భవతో ఫరిస్తా ఎగురుతుంది కదా, నడవదు. అందుకని బాబా పిల్లలందరికీ ఏ వరదానాన్ని ఇస్తున్నారు? ఫరిస్తా భవ. ఫరిస్తా ఎగురుతుంది. ఎవరైతే ఎగిరే కళ కలవారో వారు చేతులెత్తండి. లేదా అప్పుడప్పుడు నడిచేవారు, అప్పుడప్పుడు ఎగిరేవారా? కాదు కదా. సదా ఎగిరేవారు, డబల్ లైట్గా ఉండేవారు కదా. ఎందుకని? మనస్సులో కానీ బుద్ధిలో కానీ ఏ విధమైన భారమున్నా దానిని బాబాకి ఇచ్చేయండి అని బాబా మీ అందరి నుండి గ్యారెంటీ తీసుకున్నారు. మన భారాన్ని తీసుకునేందుకే బాబా వచ్చారు. మరి బాబాకు భారాన్ని ఇచ్చారా లేదా కాస్త భద్రంగా పెట్టుకున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు భారాన్ని ఇవ్వడం అనేది ఆలోచించే విషయమా? ఇప్పుడు మన బ్యాగ్ ఎవరైనా తీసుకుంటామంటే బస్సులో నుండి దిగలేక చాలా థ్యాంక్స్ అన్న అంటాం. సో భారం తీసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేదేం కష్టము? లేక భారాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకొని పెట్టుకోవడం
63 జన్మల అలవాటైపోయిందా? భారాన్ని పెట్టుకోవాలనుకోవడం లేదు కదా. కానీ అలవాటు కారణంగా బలహీనమైపోతున్నామని చాలామంది పిల్లలు అంటున్నారు. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని భారం అడుగుతున్నాను కదా, నాకు ఇచ్చేయండి, భారాన్ని ఎందుకు పెట్టుకుంటారు, కానీ అలవాటైపోయిందా అంటున్నారు. ఇప్పుడైతే బలహీనులుగా లేరు కదా. బలహీనులుగా ఉన్నారా లేదా దృఢంగా ఉన్నారా? బలహీనులుగా ఎప్పుడూ అవ్వకూడదు, దృఢత్వం ఉండాలి. శక్తులు దృఢంగా ఉన్నారా లేదా బలహీనులుగా ఉన్నారా? దృఢంగా ఉన్నారు కదా. భారాన్ని పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుందా? భారం పెట్టుకోవడంతో మనస్సు, బాబా అంటున్నారు, మనస్సు భారం పెట్టుకోవడం మనస్సులో ఉందా లేదా? వదిలేయండి. వదిలేస్తే వదులుతుంది, వదలకపోతే వదలదు. వదిలేందుకు సాధనమే దృఢ సంకల్పం. దృఢ సంకల్పాన్ని అయితే చేస్తాము, కానీ 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 అని చాలామంది పిల్లలు అంటున్నారు. కారణం ఏమిటి? దృఢ సంకల్పాన్ని అయితే చేస్తారు, కానీ చేసిన దృఢ సంకల్పాన్ని రివైజ్ చేసుకోరు. ఇప్పుడు మధుబనానికి వెళ్తాము, బట్టీకి వెళ్తాము, దృఢ సంకల్పాలు చేసి వస్తాము, కానీ ప్రతిరోజు అమృతవేళ దాన్ని రివైజ్ చెయ్యము. రివైజ్ చేయనందుకు మధ్యలో నిర్లక్ష్యము, సోమర్తనము ఏదో ఒకటి వచ్చేస్తుంది. అది బాబా అంటున్నారు. రివైజ్ చేసుకోరు. పదే పదే మనసులో రివైజ్ చేసుకోండి. మరియు భారం అంటే ఏమిటి, డబల్ లైట్ అనుభవం అంటే ఏమిటి అన్నదాన్ని రియలైజ్ చేయండి. రియలైజేషన్ కోర్సుకి ఇప్పుడు ఇంకాస్త అండర్లైన్ చేయండి. అనటము మరియు ఆలోచించడము చేస్తారు, కానీ భారం అంటే ఏమిటి, డబల్ లైట్గా ఉండడం అంటే భారం అంటే ఏమిటి, డబల్ లైట్గా ఉండడం అంటే ఏమిటి? దీన్ని మనసు లోపల నుండి రియలైజ్ చేయండి. ఫస్ట్ రియలైజ్ చేయండి అండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? మనస్సు లోపల నుండి రియలైజ్ చేయండి. తేడాని ఎదురుగా పెట్టుకోండి. ఎందుకంటే బాబ్దాదా ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏం చూడాలని కోరుకుంటున్నారు? చెప్పిన దానిని చేసి చూపించాలని ఇష్టపడుతున్నారు. ఆలోచించిన దానిని స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే బాబా వారసత్వము జన్మసిద్ధ అధికారము. అది ఏమిటి? ముక్తి మరియు జీవన్ముక్తి. వచ్చి ముక్తి జీవన్ముక్తి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని అందరికీ ఈ యొక్క ఆహ్వానాన్నే ఇస్తారు కదా. కనుక ముక్తిధామంలో ముక్తిని అనుభవం చేయాలా, లేక సత్యుగంలో జీవన్ముక్తిని అనుభవం చేయాలా, లేక ఇప్పుడు సంగమయుగంలో ముక్తి జీవన్ముక్తి యొక్క సంస్కారాలను తయారు చేసుకోవాలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మేమిప్పుడు ఈశ్వరీయ సంస్కారాల ద్వారా దైవీ ప్రపంచాన్ని తయారు చేసేవారమని మీరు చెప్తారు కదా. మీ సంస్కారాల ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అటువంటప్పుడు సంగమయుగంలోనే ముక్తి జీవన్ముక్తుల సంస్కారాలు ప్రత్యక్షమై ఉండాలి కదా. కనుక సర్వ బంధనాల నుండి మనస్సు మరియు బుద్ధి విముక్తి అయి ఉందా అనేదాన్ని చెక్ చేసుకోండి. మనస్సు బుద్ధి విముక్తి అయి ఉండాలి. సర్వ బంధనాల నుండి మనస్సు మరియు బుద్ధి విముక్తి అయి ఉండాలి. ఇది కష్టం కదా. ఎంత డిటాచ్గా ఉంటే, ఎంత బాబా పైన విశ్వాసం ఉంటే అంత సహజం. దీన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో గత జీవితంలోని అనేక విషయాల బంధనము నుండి విముక్తులైపోయారు. ఎన్నో బంధనాల నుండి, కలియుగంలోని బంధనాల నుండి, శూద్ర సంస్కారాల బంధనాల నుండి విముక్తులైపోయాం. కానీ సర్వ బంధనాల నుండి విముక్తులయ్యారా, లేక కొన్ని బంధనాలు ఇప్పుడు కూడా తన బంధనంలో బంధిస్తాయా? ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తి జీవన్ముక్తుల అనుభవం చెయ్యడమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత్వం. ఎందుకంటే సత్యుగంలో జీవన్ముక్తి జీవన బంధనం అన్న ఈ రెండింటి జ్ఞానమే ఉండదు. జీవన బంధనం అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి అనేది ఇప్పుడు అనుభవం చేయగలరు. ఎందుకంటే
మీరందరూ చేసిన ప్రమాణమేమి? అనేక సార్లు ప్రతిజ్ఞ చేశారు. ఏమని చేశారు గుర్తుందా? మీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమేమి అని ఎవరైనా అడిగితే ఏమని సమాధానమిస్తారు? బాబా సమానంగా అవ్వాలి. పక్కానా? బాబా సమానంగా అవ్వాలి కదా, లేక కాస్త కాస్త అవ్వాలనా? సమానంగా అవ్వాలి కదా. బాబా ముక్తుడా లేదా బంధనం ఉందా బాబాకి? బాబాకి ఏ బంధనం ఉంది? ఏ బంధనము లేదు. దేహము, దేహ సంబంధాలు, తల్లి, తండ్రి, బంధువు, సఖుడు, ఈ సంబంధాలే కాదు, దేహంతో పాటు కర్మేంద్రియాలతో కూడా ఏదైతే సంబంధం ఉందో ఆ కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధన, అలవాటు యొక్క బంధన, స్వభావం యొక్క బంధన, ఎన్ని బంధనాలు ఉన్నాయి చూడండి. పాత సంస్కారాల బంధన, ఇలా ఏది ఉన్నా బాబా సమానంగా ఎలా అయినట్లు? బాబా సమానంగా అవ్వాల్సిందే అని ప్రతిరోజు ప్రమాణం చేస్తారు. చేతులెత్తిస్తే అందరూ ఏమని అంటారు? లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని అంటారు. బాబ్దాదాకు సంతోషం అనిపిస్తుంది. చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు. కానీ చేసిన ప్రమాణాలను మంచి ప్రతిజ్ఞలు చేస్తారు, కానీ చేసిన ప్రమాణం నుండి లాభాన్ని పొందరు. బాబాతో ప్రతిజ్ఞ అయితే చేస్తాము, నిలబెట్టుకుంటే కదా లాభం. ప్రమాణము మరియు లాభము బ్యాలెన్స్ గురించి తెలియదు. ప్రమాణాల ఫైల్ బాబా దగ్గర చాలా 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 పెద్దగా ఉంది. అందరి ఫైలు ఉంది. ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. జనవరి నెల వస్తే విశేషంగా అనుకుంటాం కదా, 18 జనవరి వరకు యోగం చేద్దాం, లేదా ఈ ప్రతిజ్ఞ చేద్దాం, కొత్త సంవత్సరం వస్తే ఇచ్చేద్దాం అంటాం, అనుకుంటాం. కానీ మళ్ళీ ఏమవుతుంది? ప్రతిజ్ఞ చేస్తాము, కానీ దాన్ని మళ్ళా మనము నిలబెట్టుకోలేము. దాన్ని బాబా అంటున్నారు, నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా వరదానం ప్రాప్తిస్తుంది, లాభం ప్రాప్తిస్తుంది, బాబా నుండి శక్తి లభిస్తుంది. అది బాబా చెప్తున్నారు. ప్రమాణాల ఫైలు పెద్దగా ఉంది, అందరి ఫైలు ఉంది. అలాగే లాభము గురించిన ఫైల్ కూడా ఉంది. బ్యాలెన్స్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. సెంటర్ల టీచర్లు కూర్చొని ఉన్నారు, సెంటర్ నివాసీలు ఉన్నారు, కనుక సమానంగా అయ్యేవారు కదా. సెంటర్ నివాసీలు నిమిత్తంగా అయ్యే పిల్లలు సమానంగా ఉండాలి కదా. ఉన్నారు, కానీ అప్పుడప్పుడు కాస్త తుంటరులుగా అయిపోతారు. బాబ్దాదా పిల్లలందరి మొత్తం రోజంతటి పరిస్థితి మరియు నడవడిక చూస్తూ ఉంటారు. మీ దాదీ కూడా వతనంలో ఉన్నారు కదా. దాదీ చూసి ఏమన్నదో తెలుసా? బాబా ఇలా కూడా ఉంటుందా, ఇలా జరుగుతుంటే, ఇలా చేస్తుంటే మీరు చూస్తూ ఉంటారా అని అనేది. విన్నారా? మీ దాదీ ఏం చూసిందో విన్నారా? పిల్లలు ప్రతి ఒక్కరూ ముక్తి జీవన్ముక్తుల వారసత్వానికి అధికారులుగా అవ్వాలని ఇప్పుడు బాబ్దాదా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే వారసత్వం ఇప్పుడు లభించింది. సత్యుగంలో అయితే సహజ జీవితం ఉంటుంది. ఇప్పటి అభ్యాసం యొక్క సహజ జీవితం, బాబా అంటున్నారు, ఇప్పటి అభ్యాసం యొక్క సహజ జీవితం. కానీ వారసత్వం నాకు అధికారము ఇప్పుడు సంగమయుగంలోనే లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ స్వయంనే చూసుకోవాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. బాబా అంటున్నారు, స్వయం చూసుకోవాలి, స్వయంని. ఇదే బాబా ఆశిస్తున్నారు, వేరే వాళ్ళని చూడడం కాదు. వేరే వాళ్ళని చూస్తే మనకేం బెనిఫిట్ ఉంది దాంట్లో? ఇంకా మనలో అవగుణాలు వస్తా పోతాయి. అందుకయ్యే బాబా అంటున్నారు, స్వయంని చూసుకోండి. ఒకవేళ ఏదైనా బంధనం లాగుతూ ఉంటే బాబా అంటారు, దానికి కారణం ఆలోచించండి. ఎందుకు నాకు లాగుతూ ఉంది అని కారణం ఆలోచించండి. మరియు కారణంతో పాటు నివారణ గురించి కూడా ఆలోచించండి. ప్రాబ్లం ఒకటే కాదు, సొల్యూషన్ కూడా ఆలోచించాలి. నివారణనైతే బాబ్దాదా అనేక సార్లు భిన్న భిన్న రూపాలలో ఇచ్చారు. సర్వశక్తుల వరదానాన్ని ఇచ్చారు, సర్వ గుణాల ఖజానాను ఇచ్చారు. ఖజానాలు ఉపయోగించుకుంటే ఆ ఖజానాలు పెరుగుతాయి. ఖజానాలు అందరి దగ్గర ఉన్నాయి. బాబ్దాదా చూశారు, ప్రతి ఒక్కరి స్టాకును కూడా చూస్తారు.
బుద్ధి స్టాక్ రూమ్. బుద్ధి అనేదే స్టాక్ రూమ్. బాబ్దాదా అందరి స్టాకును చూశారు. స్టాకు ఉంది కానీ ఖజానాను అవసరమైన సమయంలో ఉపయోగించరు. కేవలం పాయింట్ రూపంలో ఆలోచిస్తారు. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని పాయింట్ రూపంలో ఉపయోగిస్తారు, ఆలోచిస్తారు. కానీ పాయింట్గా అయ్యి పాయింట్ని ఉపయోగించరు. అందుకని పాయింట్ స్వరూపంలో ఉండాలి. పాయింట్గా అయ్యి ఉపయోగించినట్లయితే నివారణ జరుగుతుంది. ఇది చెయ్యకూడదంటారు, మళ్ళీ మర్చిపోతారు. అనటంతో పాటు మర్చిపోతారు. చెప్పిన విధి ఎంత సహజమైనది. సంగమ యుగంలో కేవలం బిందువు యొక్క అభ్యాసం చెయ్యండి. సో బాబా ఏమంటున్నారంటే, విశేషంగా పాయింట్ స్వరూపాన్ని ఆలోచిస్తారు కానీ పాయింట్గా ఈ పాయింట్ను ఉపయోగించడం లేదు, లేదా బిందువు పెట్టడం రావటం లేదు అంటున్నారు. అందుకని పాయింట్గానే ఉండిపోతుంది. డ్రామాని గుర్తు చేసుకుంటారు. ఒక పక్క డ్రామా అంటాము, ఒక పక్క ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉంటాము. అదే బాబా అంటున్నారు. పాయింట్గా గుర్తుంటుంది కానీ స్వరూపంలోకి రారు. ఇంపార్టెంట్ స్వరూపంలోకి రావాలి కదా. సో బాబా అంటున్నారు, పాయింట్ స్వరూపంగా ఉండిపోతుంది కానీ అనుభవంలోకి రాలేదు. అందుకయ్యే బాబా అంటున్నారు, సంగమ యుగంలో కేవలం బిందువు యొక్క అద్భుతమే ఉంది. బిందువుని ఉపయోగించండి, మరే గుర్తులు అవసరం లేదు. 3 బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, బాబా బిందువు, డ్రామా బిందువు. ఈ 3 బిందువులను ఉపయోగిస్తూ ఉంటే బాబా సమానంగా అవ్వటం కష్టమేమీ కాదు. బిందువే పెట్టాలనుకుంటారు కానీ పెట్టే సమయంలో చెయ్యి కదులుతుంది. అప్పుడు అది కామాగా లేదా ప్రశ్నార్థకంగా ఆశ్చర్యార్థకంగా అయిపోతుంది. అక్కడ చెయ్యి కదిలితే, అక్కడ బిందువు పెట్టేకి చెయ్యి కదిలితే ఇక్కడ మనస్సు కదులుతుంది, బుద్ధి కదులుతుంది. లేదంటే 3 బిందువులను స్మృతిలో పెట్టుకోవటం ఏమన్నా కష్టమా? బాబ్దాదా మరొక సహజ విధిని కూడా చెప్పారు. అదేమిటి? ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. సరే, యోగము శక్తిశాలిగా కుదరడం లేదు, ధారణలు కూడా కాస్త తక్కువగా జరుగుతున్నాయి, భాషణం చేసే ధైర్యం లేదు, అయినా కానీ ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఈ ఒక్క విషయాన్ని చెయ్యండి, మిగిలిన వదిలేయండి. ఒక్క విషయం చెయ్యండి, ఆశీర్వాదాన్ని తీసుకోవాలి, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఏమి జరిగినా కానీ, ఎవరేమిచ్చినా కానీ నేను ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి, అంతే. ఒక్క విషయాన్ని అయితే పక్కా చేసుకోండి, ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటే అందులో శక్తులు మరియు గుణాలు రావా? స్వతహాగానే వచ్చేస్తాయి. ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. ఒక్క లక్ష్యం పెట్టుకుంటే ఇంక అన్ని లక్ష్యాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదే బాబా అంటున్నారు. ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటే అందులో అన్నీ వస్తాయి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎవరు ఏమిచ్చినా, శాపాలు ఇచ్చినా, క్రోధమునకు చెందిన విషయాలు వచ్చినా, ఎందుకంటే మీరు ప్రతిజ్ఞ చేశారు కదా, అప్పుడు మాయ కూడా దాన్ని వింటూ ఉంటుంది. మాయ కూడా తన పనిని తాను చేస్తుంది కదా. మాయాజీతులుగా అయిపోతే మాయ తన పనిని తాను చెయ్యదు. కానీ ఇప్పుడైతే మాయాజీతులుగా అవుతున్నారు కదా, కనుక మాయ తన పని తాను చేస్తుంది. కానీ నేను మాత్రము ఆశీర్వాదాలనే ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలనే తీసుకోవాలి అని అనుకోవాలి. వీలవుతుందా? వీలవుతుంది కదా అనేవాళ్ళు చెయ్యెత్తండి. అచ్చా, శక్తులు చెయ్యెత్తండి. అది వీలవుతుందా? అన్ని వైపులకు చెందిన టీచర్ అక్కాయిలు వచ్చారు కదా. మీరు మీ దేశానికి వెళ్ళినప్పుడు ముందుగా అందరి చేత 1 వారం రోజులు ఈ హోంవర్క్ని చేయించాలి. క్లాస్కి వచ్చే వారి సంఖ్య ఎంతమంది ఓకేగా ఉన్నారు, ఎంతమంది కొంచెం బలహీనంగా ఉన్నారు, మరియు ఎంతమంది పక్కాగా ఉన్నారు అని తర్వాత రిజల్ట్ని చెప్పాలి, పంపించాలి.
ఇలా క్లుప్తంగా రాసి ఓకే మధ్యలో గీత పెట్టి సమాచారాన్ని పంపాలి. ఇంతమంది ఓకే, ఇంతమంది ఓకే మధ్యలో గీత ఉన్నవారు అని క్లుప్తంగా రాయాలి. డబల్ విదేశీయులు వచ్చారంటే డబల్ పని చేసి చూపిస్తారు కదా. ఒక వారం రోజుల రిజల్ట్ని పంపాలి. దాన్ని బాబ్దాదా చూస్తారు. సహజం కదా, కష్టమేమీ లేదు కదా. మాయ వస్తుంది అని మీరంటారు, బాబా నాకు ఇంతకుముందు ఇటువంటి సంకల్పాలు ఎప్పుడూ వచ్చేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి, ఇలా అవుతోంది అంటారు. కానీ దృఢ నిశ్చయం కలవారికి విజయం నిశ్చితం. దృఢతకు ఫలితము సఫలత జరగపోవడానికి కారణము దృఢతని పెట్టుకోవడంలో లోపం ఉండటం. సో దృఢత ఉంది అంటే సఫలత తప్పక ప్రాప్తిస్తుంది. సేవ ఎలాగైతే ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారో అలాగే స్వయం పట్ల కూడా సేవ అంటే స్వసేవ మరియు విశ్వసేవ రెండూ చేయాలి. స్వసేవ అనగా స్వయాన్ని పరిశీలించుకోవటం మరియు బాబా సమానంగా తయారు చేసుకోవటం. ఎటువంటి లోపాలు బలహీనతలున్నా వాటిని బాబాకి చెయ్యండి. ఎందుకు పెట్టుకున్నారు? ఇది బాబాకు మంచిగా అనిపించదు. ఎందుకు బలహీనతల్ని పెట్టుకుంటారు? ఇచ్చేసేయండి. ఇచ్చే సమయంలో చిన్నపిల్లవాళ్ళుగా అయిపోండి. చిన్నపిల్లలు దేన్నైనా జాగ్రత్తగా పెట్టుకోరు. ఏదైనా వస్తువు ఇష్టం లేదంటే ఏం చేస్తారు? ఇది మీరు తీసుకోండి అని అమ్మా నాన్నలకు ఇచ్చేస్తారు. అలాగే మీకు నచ్చని ఏ విధమైన భారం కానీ బంధనం కానీ ఉంటే బాబ్దాదాకి ఇచ్చేసేయండి. ఒకవైపు అది మంచిది కాదు, సరైనది కాదు అని అనుకుంటారు. ఏం చెయ్యము, ఎలా చెయ్యము అంటారు. ఇది మంచిది కాదు అంటారు. మరొక వైపు వాటిని భద్రంగా ఉంచుకుంటారు. దాన్ని ఏమంటారు? మంచిదంటారా? మంచిదైతే కాదు కదా. మీరు ఎలా అవ్వాలి? చాలా మంచివారుగా కావాలి. మంచిగా కూడా కాదు, చాలా మంచివారుగా కావాలి. బాబా యొక్క ఆశ చూడండి, మన పైన ఎంత ఆశ ఉంది. చాలా మంచి వాళ్ళుగా కావాలి. కనుక ఇలాంటి విషయం ఏదైనా ఉంటే బాబా అయితే ఎప్పుడూ రెడీగా ఎదురుగా ఉంటారు, వారికి ఇచ్చేసేయండి. ఒకవేళ మళ్ళీ తిరిగి మీ వద్దకు వస్తే దాన్ని తాకట్టు వస్తువుగా భావించి ఇచ్చేయండి. తాకట్టు వస్తువుని తమదిగా భావించడం జరగదు. ఎందుకంటే మీరైతే ఇచ్చేశారు, ఇక అది బాబా వస్తువుగా అయిపోయింది. బాబా వస్తువైనా లేదా ఇతరుల వస్తువైనా పొరపాటున మీ దగ్గరకు వచ్చేస్తే దాన్ని మీరు అల్మేరాలో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా, తీసేస్తారు కదా. ఎలాగైనా దాన్ని తీసేస్తారు, ఉంచుకోరు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోరు కదా. బాబా తీసుకునేందుకు వచ్చారు, ఇవ్వడానికి మీ వద్ద వేరే ఏమీ లేదు. కానీ దీన్నైతే ఇవ్వగలరు కదా. ఇవి జిల్లేడి పూలు, వీటిని ఇచ్చేయండి. జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుందా? అచ్చా, బాబ్దాదాల హృదయానికి ప్రియమైన నలువైపులా ఉన్న పిల్లలకు మనోభిరాముడు కదా. కనుక మనోభిరామునికి మనస్సుకి ప్రియమైన పిల్లలకు, ప్రేమ అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, స్వప్నంలో కూడా లేరనుకునే బాబ్దాదాకు అతి ప్రియమైన పిల్లలకు, దేహాభిమానానికి అతీతమైన గారాభమైన పదమాపదం భాగ్యశాలి పిల్లలకు మనస్పూర్వకమైన ప్రియస్మృతులు మరియు కోట్ల రెట్ల ఆశీర్వాదాలు. అలాగే బాలకుల నుండి యజమానులుగా అయిన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. సారాంశం. వరదానం. ఈశ్వరీయ మర్యాదల ఆధారంతో విశ్వం ముందు ఉదాహరణగా అయ్యే సహజయోగిగా కండి. ఈశ్వరీయ మర్యాదల ఆధారంతో విశ్వం ముందు ఉదాహరణగా అయ్యే సహజయోగిగా కండి.
విశ్వం ముందు ఉదాహరణగా అయ్యేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు ఏ ఏ ఈశ్వరీయ మర్యాదలైతే ఉన్నాయో వాటి ప్రమాణంగా నడుచుకుంటూ ఉండండి. విశేషంగా అమృతవేళ మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో శక్తిశాలి స్థితిని తయారు చేసుకున్నట్లయితే మొత్తం రోజంతటి జీవితము శ్రేష్టంగా తయారైపోతుంది. అమృతవేళ విశేషంగా తండ్రి నుండి శక్తిని నింపుకుంటే శక్తి స్వరూపులై నడుచుకోవడం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం అవ్వదు. మరియు మర్యాదపూర్వకమైన జీవితాన్ని గడపడం ద్వారా సహజయోగి స్థితి కూడా స్వతహాగానే తయారవుతుంది. ఇక విశ్వం మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది. స్లోగన్: మీ నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టత్వాన్ని అనుభవం చేయించండి. మీ యొక్క ముఖము ద్వారా, నడవడిక ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టత్వాన్ని అనుభవం చేయించండి. అవ్యక్త సూచన: స్వయం కోసం, సర్వుల కోసం మనసు ద్వారా యోగ ప్రయోగాలను లేదా శక్తులను ప్రయోగించండి. ప్రయోగి ఆత్మలు సంస్కారాలపైన, ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులపైన, వికారాలపైన సదా విజయులుగా ఉంటారు. యోగి మరియు ప్రయోగి ఆత్మ ముందు ఈ పంచవికారాల రూపీ సర్పాలు మెడలోని హారాలుగా అవుతాయి. సంతోషంలో నాట్యం చేసే స్థితిగా తయారైపోతుంది. సంతోషంలో నాట్యం చేసే స్థితి తయారవుతుంది. అంటే యోగి ఆత్మల ముందు, ప్రయోగి ఆత్మల ముందు మాయ ఏమాత్రము ఏమీ చేయడానికి సాధ్యం లేదు. అచ్చా. ఓం శాంతి బాబా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.